జనం అయితే కండక్టర్ మీద ఒకటే గొడవ పెట్టుకుంటున్నారు. సూపర్ సూపర్. నడిగిరికి వనక్కం. నడిగిరికి వనక్కం. ఫైనల్లీ మా బస్ అయితే దొరికింది. ఎక్స్ప్రెస్ మాత్రం కానీ ఏం లేదు, లోపలంతా డొల్లే. గీకకు అట్లా వచ్చి పట్టుకో చాలు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. ఖమ్మం అయితే వెళ్తున్నాం ఈరోజు. ప్రజెంట్ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. ఖమ్మం బస్ కోసం వెయిటింగ్. ఫైనల్లీ మా బస్ అయితే దొరికింది. అటు ఇటు చేసి మొత్తానికి లాస్ట్లో పడిపోయింది. సీట్లు ఖాళీలు. ఈ సీట్ చూస్తే చాలా స్లో. బస్సులో ఎవరికి వాళ్ళు సీట్లు ఆక్రమించేసరికి నేను మా తమ్ముడు వెనకైతే కూర్చోవాల్సి వచ్చింది. ప్లేస్ అయితే అస్సలు కంఫర్ట్ లేదు. తిరుమధురం క్రాస్ రోడ్ రాగానే బస్ అయితే సడన్ గా ఆగిపోయింది. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. ఇంజన్ ఆన్ లోనే ఉంది కానీ గేర్ మాత్రం బస్ లో పడట్లేదు. కానీ మరి డ్రైవర్ అన్న ఎలాగోలా తిప్పలు పడి గేర్ అయితే వేసి బస్ అయితే స్టార్ట్ చేశాడు. మళ్ళీ కొండపల్లి ఊరు దాటగానే బస్ అయితే ఆగిపోయింది. జనం అయితే కండక్టర్ మీద ఒకటే గొడవ పెట్టుకుంటున్నారు. గేర్ బాక్స్ ప్రాబ్లం ఉంది, బస్ అయితే ముందుకు కదలని చెప్పగానే ఒకరి తర్వాత ఒకరు బస్ అయితే దిగుతున్నారు. ఆ బొక్క తట్టుకోలేక దరిద్రం ఎట్ట తయారైందంటే మా బస్సు ఆగిపోయింది. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. పేరుకే ఎక్స్ప్రెస్ మాత్రం కానీ ఏం లేదు, లోపలంతా డొల్లే. లోపలేం లేదు, డొల్లా. ఇప్పుడు ఏం చేద్దాం? బస్సు లేదు, నడి రోడ్ లో బస్సు ఆగిపోయింది. ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేదు. కూర్చో. టికెట్ మీద రాసున్న అమౌంట్ కండక్టర్ దగ్గర కొంతమంది తీసుకుంటుంటే మరికొంతమంది ఏమో వచ్చే కార్లు ఆపేసి లిఫ్ట్ అడుగుతున్నారు. కరెక్ట్గా కొండపల్లి ఊరు బయట ఆగిపోయింది. అర్జెంటుగా ఎటన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు జరుగుతాయి. నార్మల్ టైంలో ఏం కాదనుకున్నప్పుడు అన్నీ బాగానే పోతాయి. కానీ ఇప్పుడేమో అర్జెంటుగా ఖమ్మం వెళ్ళాలి. పరిస్థితి చూస్తే ఇలా అయిపోయింది. వేరే బస్ కోసం వెయిటింగ్. అర్థం కాకనే అటు ఇటు తిరుగుతున్నా. ఏం అర్థమయ్యేటట్లేదు. జనం చూడండి ఎంతమంది ఉన్నారు. బస్సులు రావట్లేదు. ఎంతమంది తిరుగుతున్నారు బస్ డ్రైవర్ని. ఆల్రెడీ కోదాడ నుంచి ప్రాబ్లం ఉంది. కోదాడ నుంచే చూసుకుంటే బాగుండేది. కానీ ఇప్పటికి వచ్చిన తర్వాత కూడా ఏం చేయలేదు. కానీ సమస్య అనేది అనుకోని కాదు కదా. ఓకే, ఈ మా ఊరు బస్సే గాయ్స్. బస్సు అయితే దిగేసి ఆటో అయితే దిగేసాం. ఫైనల్లీ నేను పుట్టింది ఈ హాస్పిటలే గాయ్స్. ఏం చేద్దామంటావు మరి? ఫైనల్లీ బ్లడ్ బ్యాంక్ హాస్పిటల్కి అయితే వచ్చేసాం. తమ్ముడికి బ్లడ్ అయితే పెడుతున్నారు. దీనికి ఎక్కడ లేట్ అవుతుందా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాం. కానీ మొత్తానికి టైంకి గంటన్నర లేట్గా అయితే చేరుకున్నాం. సో ఓకే, ఫైనల్లీ టిఫిన్ చేయలేదు, ఇంకా టిఫిన్ చేయాలి. టిఫిన్ ఒక్కటి చేసి వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వచ్చి తమ్ముడికి ఇస్తే. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ సార్? ఏం చేస్తున్నావు సార్ చేతికి? శాంపుల్ ఇచ్చినావా? అది పెట్టు, కాటన్ ఒత్తి పట్టుకో. గీకకు అట్లా ఒత్తి పట్టుకో చాలు. పడుకో. నుంచి టిఫిన్ చేయలే గాయస్. ఇప్పుడు పోయి టిఫిన్ చేసి వస్తాం. బాగా ఆకలి అవుతుంది నాకు కూడా. టిఫిన్ చేయలేదు. నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే గాయస్. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే. టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇదే కదా బాయ్. ఇంకా కాలేదా? ఏంది? వడ, సాంబారు, చెప్పు. లాస్ట్కి చేతికి నీళ్ళు అయితే పెట్టాలి. ఇంకొక కొద్దిసేపట్లో బ్లడ్ అయితే ఎక్కిస్తారు. ఇలాంటి ధైర్యం మీలో ఎవరికైనా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. తమ్ముడికి బ్లడ్ అయితే ఎక్కిస్తున్నారు. అందరి లైఫ్ ఒకేలాగా ఉండదు. మనిషికి ఏదో ఒక దాని మీద ఆశ. ఇక్కడ మీరు చూసిన వాళ్ళలో చాలా వరకు పిల్లలే ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి క్షణం వాళ్ళ ప్రాణం కోసం పోరాడుతూనే ఉన్నారు. అందరికీ అన్ని ఇచ్చే దేవుడే కొందరికి కొన్ని దూరం చేస్తూ ఉంటాడు. మా తమ్ముళ్ళలాగానే ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలకు కూడా 15 days ఒకసారి బ్లడ్ అయితే ఎక్కివ్వాలి. చిన్నప్పుడు స్కూల్లో విన్నాం కదా తలసేమియా డిసీజ్ గురించి. 8th 9th క్లాస్ లో ఉంటుంది. సో ఆ డిసీజ్ తో బాధపడుతున్నారు. అయిపోయినట్టే.
అయిపోయింది బ్లడ్ ఎక్కియడం. బాబాయ్ కూడా వచ్చేసాడు హైదరాబాద్ నుంచి. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. హాయ్ అప్ప. నమస్తే అన్న. ఏంటిది? మా బాబాయ్ గారు హైదరాబాద్ నుంచి తీర్చుకొని పార్చుకొని ఇప్పుడే వచ్చారనమాట. ఏంది బాబాయ్ ఎంత లేట్ అయింది? హైదరాబాద్ నుంచి వస్తుంటే లేట్ అయ్యాము. లుక్స్ మార్చేశారు మొత్తం మహేష్ బాబాయ్. అంతేనా? చిన్న ఎడువా చిన్న బాబాయ్ నువ్వు హాస్పిటల్ పోయి వచ్చే లోపు మేము చూసి దాకా వస్తాం. 5 దాటింది. లొకేషన్ చూడు చూపిస్తుందిగా. ఏం మరి చెప్తే పోరా అంటే డబ్బులు తప్పరు. స్పాన్సర్ ఎవరు మాకు అది చెప్పు. గట్టి మాట్లాడితే మాకు వీడియోలు ఏం పడతాయి. నువ్వు మరీ 500 ఇస్తారా? గునుగుతున్నావుగా. ఇదంతా కాదుగా, ఖాళీ పిల్లి డాబాకు పోదామంటున్నా, తిన్నామంటున్నా పోదా. వద్దొద్దనంగా హైదరాబాద్ పోయిండు. ఇప్పుడేమో పోరాను అంటే చెప్పు. ఫైనల్లీ ఖమ్మం దాడుతున్నాం మొత్తానికి. బాయ్ బాయ్ టు ఖమ్మం. 3 రూపాయలు కొట్టి 1000 రూపాయలు కొట్టించండి. ఒక పాయింట్ వచ్చింది పెట్రోలా? 1000 రూపాయలా? ఇక్కడ మొన్న 700 కొట్టించాడు. ఆ రోజు కొట్టిండు 700. మరి 700 కొడితే ఎక్కువ దాదాపు రావాలి నాన్న. నీకు ఆల్మోస్ట్ హాఫ్ ట్యాంక్ రావాలి నాన్న. అదే కిలోమీటర్ ఏముంది? కిలోమీటర్ కాదు నేను కొట్టలేదు. వాడిని బండి తీసిపోయాను అడగలేకపోయినా వాడిని. కనీసం నీకు పాయింట్లోనే వెలిగినప్పుడు అర్థమవుతుంది కదా. నేను పెరుగుతుంది అనుకున్నా. మొన్న హైదరాబాద్ ఇట్టే కొట్టితే పెరుగుతుంది చిన్న పెరిగిద్ది. అవును అట్టని వదిలేసి ఒక పాయింట్ వాడు తిరిగింది ఏమో సరే. ఆ 200 తీసి పెట్రోల్ 500 ఉండాలిగా. అడుగుదాం. ఊరికి పోతాం. ఆయన ఇప్పుడు బండి పోదుగా. రేపు కదా. నేను పోతున్నా. మా బాబాయ్కి మొక్కలంటే చాలా ప్రేమ గైస్. చూడండి ఏసీలో పెంచుతున్నాడు మొక్కని. ఎడ చూస్తున్నావు పెట్రోల్ స్కామ్ అయింది గైస్. మాలాగే మీకు ఎప్పుడైనా ఇలా అయిందా? పెట్రోల్ కొట్టించిందేమో 1700 కానీ చూపించేదేమో 1 పాయింట్. జనాలు ఇలాంటి మోసం చేసి ఏం బాగుపడదామని చూస్తారో అర్థమే కాదు. మీకు ఎప్పుడైనా ఇలాంటి స్కామ్ ఎదురైందా? ఎదురైతే ఒకసారి కామెంట్ చేయండి. అసలు బండే తెద్దాం అనుకున్నాం. దాంట్లో ఎంత లేదన్నా కోదాడు అంటే 300 కొట్టేయాలి. మళ్ళీ కోదాడు నుంచి ఇటు రావాలిగా. ఫైనల్లీ కేమ్ టు కోదాడ. చిన్ను పడుకున్నావా? ఫంక్షన్ ఆడా విజయవాడ రోడ్. రిసెప్షన్ ఉంది గైస్. రిసెప్షన్కి పోయేసి ఓ ముద్ద తినేసి తర్వాత మాట్లాడుకుందాం. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? పొద్దున 11ంటికి వస్తే తింటాం కదా సాయి. 10:30 అయిందిగా మీరు పోతారు. అడుగు అనేది కార్ టైర్ కి గాలి అయితే లేదు. గాలి పెట్టిస్తున్నాం అక్కడ. నరిగిరికి వనక్కం. మంచి రీల్స్ వస్తున్నా. మొత్తం 4 టైర్లకి తగ్గిపోయింది గాలి. ఇక్కడ నుంచి ఒక బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా. ఒక 1 కిలోమీటర్ వెళ్తే ఫంక్షన్ హాల్ ఉంది. అక్కడికైతే వెళ్ళిపోయి రిసెప్షన్కి అటెండ్ అయ్యి ఒక పని అయిపోతుంది. మొత్తానికి రిసెప్షన్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ ఫోటో దిగి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే కలిసి వెళ్ళి అన్నం తినేసి అయితే ఇప్పుడు వచ్చాము. సో టైం ఇస్తే అరౌండ్ లైక్ 3:43 అవుతుంది. సో ఇక చిన్నగా తారాకి వెళ్ళేసి ఒక టీ తాగేసి వీడియో అయితే ఎండ్ చేసేస్తా. చిన్ను బాబా సూపర్ చాయ్ కూడా తాగాం గైస్. ఆల్రెడీ టీ టైం అయింది. సో ఇక చక్కగా కార్లో ఏసీ వేసుకొని 2 కప్పు చాయ్ అయితే తాగి ఏమన్నా చెప్పాలనా? ఇంకేముంది, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ కలుద్దాం.